హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ అండ్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి CUET యూజీ 2026 సంబంధించిన అప్డేట్ అయితే ఉందండి. సో అప్డేట్ ఏంటో చూసేద్దాం. చూసే ముందు ఇంకా మా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుందండి. CUET యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేటెడ్, దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎన్టీఏ వాళ్ళు రీఓపెన్ అయితే చేశారండి. సో ఇది చాలామంది స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్ క్లోజ్ అయిందని చాలామంది అయితే బాధపడుతున్నారు. సో వాళ్ళ కోసం చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు ఎన్టీఏ వాళ్ళు సో అప్లికేషన్ అనేది రీఓపెన్ అయితే చేశారండి. ఇది చాలామందికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో రీఓపెన్ చేశారు. సో రీఓపెన్ ఎప్పుడు చేశారంటే నిన్నైతే రీఓపెన్ చేశారండి. ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ అనేది మనకి ఓపెన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. సో అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఏదైనా డిఫికల్టీగా ఫీల్ అయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మా మెంటర్స్ ఉంటారు, మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది వాళ్ళు ఇస్తారు. సో ఈసారి మిస్ అవ్వకుండా అప్లికేషన్ అయితే వేసేసుకోండి. సో ఇది మనకి ఎన్టీఏ నుంచి అఫీషియల్గా ఎస్టర్డే అంటే నిన్న అయితే వచ్చిందండి ఎన్టీఏ నుంచి. సో దానికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే అప్లికేషన్ ఫామ్ అనేది 23 ఫిబ్రవరి 2026 ఆఫ్టర్నూన్ అయితే రీఓపెన్ చేశారండి. మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు. నిన్నటి నుంచి అయితే ఓపెన్ అయిపోయింది. సో ఎప్పటి వరకు అంటే మీకు లాస్ట్ డేటు 26 ఫిబ్రవరి 2026 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఈ లోపు మీరు అప్లై చేసుకోండి. సబ్మిషన్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి 11:50 PM అంటే 26th 11:50 PM వరకు అయితే టైం ఉంటుంది. సో ఈ లోపు మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసేసుకోండి. అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఫిబ్రవరి 23 నుంచి ఫిబ్రవరి 26th వరకు అయితే టైం ఉంది. ఓన్లీ 3 days అయితే ఉందండి. సో ఈ లోపు మీరు అప్లై చేసేసుకోండి. సో ఎందుకు ఇది రీఓపెన్ చేశారంటే చాలామంది స్టూడెంట్స్ ఎన్టీఏకి రిక్వెస్ట్ చేయడం వల్ల సో ఈ పోర్టల్ అనేది మళ్ళీ వాళ్ళు రీఓపెన్ అయితే చేశారండి. సో ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసి మనకి May 11th నుంచి May 31st వరకు అయితే ఎగ్జామ్ షెడ్యూల్ ఉందండి. సో ఈ ఎగ్జామ్ షెడ్యూల్లో అయితే ఎటువంటి చేంజెస్ అయితే చేయలేదు. సో ఇది ఏ మోడ్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంటే CBT మోడ్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారండి. సో ఎగ్జామ్కి సంబంధించిన లొకేషన్స్ అనేది ఇండియా ఆల్ ఓవర్ మీరు ఎక్కడైనా లొకేషన్ పెట్టుకోవచ్చండి. సో అలానే మీరు అవుట్ ఆఫ్ కంట్రీ కూడా లొకేషన్ అనేది పెట్టుకోవచ్చు. కరెక్షన్ విండో అనేది ఉండదండి. సో మీరు చాలా ఇంపార్టెంట్ గుర్తైతే పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఏదైనా అప్లికేషన్ ప్రాసెస్లో మిస్టేక్స్ అనేది చేసి ఉంటే సో దానికి సంబంధించిన కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవ్వదండి. సో మీరు ఏ మిస్టేక్స్ చేయకుండా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయడానికైతే చూడండి. సో అప్లికేషన్ ఫామ్ అనేది 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. సో అలానే ఏమన్నా మీరు మిస్టేక్స్ చేస్తుంటే మళ్ళీ రీఎడిట్ చేసే ఆప్షన్ అయితే ఉండదండి. సో ఇది వన్ టైం ఆపర్చునిటీ కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోండి. సో మీరు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేసే కన్నా ముందు ఒకసారి పర్సనల్ డీటెయిల్స్, సెలెక్టెడ్ సబ్జెక్ట్స్, అప్లోడ్ ఫొటోస్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ 3 మీరు కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మేజర్ ఇష్యూస్ అనేది మనకి ఈ 3 పాయింట్స్ ద్వారానే మీరు ఫేస్ చేస్తారు కాబట్టి ఈ 3 పాయింట్స్ కరెక్ట్గా ఉన్నట్టయితే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయండి. సో మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సంబంధించిన లింక్ వచ్చేసి CUET.NTA.nic.in అయితే ఉందండి. సో ఈ పోర్టల్ని కనుక మీరు విజిట్ చేసినట్టయితే ఇందులో మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. సో అలానే ఎన్టీఏకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకి NTA.ac.in అయితే ఉంటుంది. సో మీకు ఏమైనా అప్డేట్స్, సో ఆల్ టికెట్ సంబంధించిన అప్డేట్ కానీ ఫర్దర్ ఏ అప్డేట్స్ అయినా మీరు అఫీషియల్ వెబ్సైట్ని అయితే విజిట్ అవ్వండి. సో దీనికి సంబంధించిన హెల్ప్ లైన్ కూడా ఉందండి. సో ఎన్టీఏ హెల్ప్ లైన్కి 011-4075-9000 అయితే ఉంది. సో మీరు అప్లికేషన్ ఫామ్లో ఏదైనా డిఫికల్టీగా ఫీల్ అయితే సో ఈ నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీళ్ళకి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ కూడా ఉందండి. సో మీరు మెయిల్ కూడా చేయొచ్చు. సో ఏమైనా మీరు పేమెంట్ చేసేటప్పుడు మీకు ఏమైనా పేమెంట్ సంబంధించిన రెఫరెన్స్ ఐడి ఏమైనా మిస్ అయినా లేకుంటే పేమెంట్ సంబంధించిన ప్రూఫ్ ఏమైనా రాకపోయినా సో మీరు మెయిల్ అయితే చేయొచ్చు. సో దా మెయిల్ ఐడి వచ్చేసి CUET@NTA.ac.in అయితే ఉంది. సో వీటికి మీరు మెయిల్ కూడా చేయొచ్చు. లేదు అంటే కన్నా మీరు ఈ నెంబర్స్కి అయితే కాల్ చేయొచ్చండి. సో ఒకసారి రీక్యాప్ అయితే చేసుకుందాం. సో ఫస్ట్ 23 ఫిబ్రవరి 2026 అయితే ఎస్టర్డే నుంచి అప్లికేషన్ ఫామ్ అనేది రీఓపెన్ అయితే చేశారండి. దానికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 26 ఫిబ్రవరి 11:50 PM వరకు అయితే టైం ఉంది. ఈలోపు మీరు అప్లై చేసుకోండి. సో ఈ డేట్స్ మాత్రం మీరు మిస్ అవ్వద్దండి. సో మీరు అప్లికేషన్ ప్రాసెస్ సబ్మిట్ చేసేటప్పుడు ఏదైనా కన్ఫ్యూజింగ్గా ఉందా, ఎడ్యున్ కెరీర్ గైడెన్స్ అనేది సంప్రదించండి. ఎందుకంటే మా మెంటర్స్ ఉంటారండి, మీకు కంప్లీట్ గైడెన్స్, సో అప్లికేషన్ ప్రాసెస్ నుంచి కౌన్సిలింగ్ ప్రాసెస్ వరకు కంప్లీట్ గైడెన్స్ అనేది వాళ్ళు మీకు ఇస్తారండి. సో ఇదండి ఎన్టీఏ నుంచి వచ్చిన CUET యూజీ 2026 సంబంధించిన అప్డేట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.